చాలా రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు పెరగడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరగబోతున్నాయి. భారత్ EU మధ్య జరిగిన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కి అనుబంధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని కేటాయింపులు చేశారు. అంతేకాదు చైనాకి చెక్ పెట్టేలా రేర్ ఎర్త్ మెటల్స్ ని వెలికి తీసే ప్రక్రియని మరింత వేగవంతం చేస్తున్నారు. ఇక IT, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలతో లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్న మోదీ సర్కార్ మూలధన వ్యయం కోసం మునుపెన్నడూ లేనంత ఎక్కువగా కేటాయించింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఈసారి కేంద్రం 12.22 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ లో కేటాయింపులతో పోలిస్తే ఇది 10% అధికం. ప్రస్తుత కేటాయింపు జీడీపీలో 4.4% సమానం. జీడీపీలో ఇంత ఎక్కువ శాతాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం గతంలో ఎప్పుడూ కేటాయించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్లో చాలా రంగాలకు కేటాయింపుల్ని పెంచారు. వాటిలో ముఖ్యమైనవి MSMEలే. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీలను ఛాంపియన్లుగా తయారు చేసేలా 3 దశల వ్యూహాన్ని ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి 10,000 కోట్ల రూపాయల గ్రోత్ ఫండ్ ను ప్రకటించారు. మన దేశంలో ఉన్న డేటా సెంటర్లను ఉపయోగించి క్లౌడ్ సేవలను అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. డేటా సెంటర్ సేవలను అందించే కంపెనీ, అనుబంధ సంస్థ ఖర్చుపై 15% సేఫ్ హార్బర్ అందించనున్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ECMS కు మంచి స్పందన రావడంతో కేటాయింపుల్ని రెట్టింపు చేసి 40,000 కోట్లకు పెంచారు. కేంద్రం ఇస్తున్న రాయితీలతో ఎలక్ట్రానిక్స్, IT శాఖలో దాదాపు 51,000 ఉద్యోగాల సృష్టి జరగనుంది. అంతేకాదు దేశంలో మొబైళ్ల తయారీ ఉత్పత్తి విలువ 10 ఏళ్లలో 30 రెట్లు పెరిగింది. భారత్ నుంచి ఐఫోన్ ఎగుమతులు 2024లో 1,00,000 కోట్ల రూపాయలుగా ఉంటే 2025లో 2 లక్షల కోట్లకు పెరిగాయి. దేశంలో చిప్ తయారీ వ్యవస్థల్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో హైటెక్ విడిభాగాల్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన పరికరాలు, మెటీరియల్స్, స్వదేశీ డిజైన్లు, ఇతర భాగాలు ఉంటాయి. పరిశోధన, శిక్షణ కేంద్రాల నుంచి టెక్నాలజీ నైపుణ్యాల అభివృద్ధిపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 దృష్టి పెడుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. గనుల తవ్వకం, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. కీలక ఖనిజాల ప్రాసెసింగ్ కు ఉపయోగించే యంత్ర పరికరాలపై దిగుమతి సుంకాన్ని మినహాయిస్తున్నామన్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ దిగుమతిని తగ్గించుకునేందుకు యంత్ర పరికరాలపై దిగుమతి సుంకాన్ని మినహాయిస్తున్నామన్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ దిగుమతిని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈవీలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగంలో రేర్ ఎర్త్ మెటల్స్ కీలకం. చైనా నుంచి వీటి సరఫరా ఆగిపోవడంతో కార్ల తయారీతో పాటు చాలా రంగాల్లో ఇబ్బందులు పడ్డాం. మోనాజైట్ పైన కస్టమ్స్ సుంకాన్ని 0 చేశారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కి మూలధన కేటాయింపుల్ని భారీగా పెంచారు. ఈసారి 73,990 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెంచారు. దీంతో భారత్ నెట్, BSNL సేవలు మరింత మెరుగుపడనున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్ లో టెలికాం కు కేటాయింపులు 40% పెరిగాయి. అంతేకాదు కీలకమైన జనగణన సంబంధ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి 6,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 2027లో జనగణన చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయనున్నారు. ఉన్నత విద్యలో భాగంగా స్టెమ్ విద్యా సంస్థలకు 700కు పైగా జిల్లాల్లో వసతి గృహాలు ఏర్పాటుగానున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం షీమార్ట్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. మరోవైపు యువతలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసింది. చదువు పూర్తి చేసుకున్న వాళ్లు ఉద్యోగం సాధించేందుకు అవసరమైన శిక్షణకు వెచ్చించే నిధులు భారీగా పెంచింది. దీనికోసం 9,885 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇది గత ఏడాది బడ్జెట్ అంచనాల కన్నా 62% ఎక్కువ. రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట కల్పిస్తూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ద్వారా అందించే అవార్డులపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపులు ఇచ్చారు. 50,000కు మించి వడ్డీ వస్తే TDS విధించేవాళ్లు ఇప్పుడు వడ్డీ మొత్తంతో నిమిత్తం లేకుండా ఈ పన్ను కోత నుంచి మినహాయింపునివ్వనున్నారు.